మళ్ళీ పొజిషన్, మళ్ళీ రైట్, మళ్ళీ పొజిషన్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ పొజిషన్. సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శాంతి. అలాగే ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్కి, మాతోటి సహచరులైనటువంటి పెద్దలు ఎంఎస్ పార్సారి గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి, ఇంకో వైస్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి థైరాయిడ్ బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అందుకే శరీరం అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం తిన్న ఆహారం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇన్హేల్ అన్నప్పుడు ఎడముకు గాలి పీల్చుకున్నంతసేపు అలా వెనక్కి ఎక్సేల్ అన్నట్టు గాలి వదిలేయండి శరీరాన్ని. అది థైరాయిడ్ బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అందుకే శరీరం అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం తిన్న ఆహారం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇన్హేల్ అన్నప్పుడు ఎడముకు గాలి పీల్చుకున్నంతసేపు అలా వెనక్కి ఎక్సేల్ అన్నట్టు గాలి వదిలేయండి. కుడి చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది, ఎడమ చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది, ఇది మన బాడీ పొజిషన్. ఇది ఫ్లెక్సిబిలిటీ, నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మీకు నెమ్మదిగా ఎప్పుడైతే కుడి చేయి వదిలేస్తూ నియంత్రణ బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారవుతుంది. చాలా మంది ట్రై చేస్తారు, కొంతమంది ట్రై చేయలేక పరిస్థితుల్లో ఇంట్లో పోయి రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి ఇది కాబట్టి మనము భారతదేశంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే రక్తంలో అందువల్ల ఈ కొండ కట్టడాలు నడుము బాగా వెనుక తిరుగుతూ అలాగే రైట్ సైడ్ ఎడమ మోకాలు వెనక్కి క్రాస్ చేస్తూ అట్లే ఉండాలి, అట్లే ఉండాలి. మళ్ళీ స్ట్రైట్ గా పైకి మన ఆరోగ్యం ఉంటుంది. తద్వారా భారతదేశంలో అలాగే మళ్ళీ పైకి ఆర్థిక శక్తిని ఈ రోజున 4-5 ఆర్థిక శక్తిగా త్వరలోనే ప్రపంచంలో జరిగేటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రతి భారతీయుడు కూడా నా వంతుగా ఒక త్యాగం తీసుకొని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 కూడా వాళ్ళు ఊళ్ళొచ్చగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని ఖచ్చితమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరూ సవాలు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇప్పుడు కూర్చొని
సిద్ధం. మామూలుగా దండాసన అంటే కాళ్ళు ముందుకి, రెండు చేతులు వెనక్కి, కూర్చునే ఆసనాలు రిలాక్స్ ఆసన, రెండు కాళ్ళు దూరంగా అలాగే